పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. వీళ్ళందరూ చూడు పరిశుద్ధుడు 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 అని కోడుతున్నారు. ఆ స్థానం చూడు ఎంత బాగుంది, ఆ సింహాసనం ఎంత బాగుంది. అది నాకే చెందుతుంది ఎప్పటికైనా. దేవుని కంటే కొంచెమే జ్ఞానం తక్కువ, నాకేం తక్కువ, నాకు కూడా కీర్తి రావచ్చు. నీ మనసులోని మాట నేను గ్రహించి ఉన్నాను గనక నా సన్నిధిలో నుండి నిన్ను పడద్రోయిస్తున్న దురాత్మ దేవుని ఆత్మ చెప్పు ఆలోచన ప్రకారము ఏ ఆత్మ ఎలా నడిపింపబడునో వారికి అట్టి ఫలములు అనుగ్రహింపడు కనుక చెందిన ఈ ఆత్మలు ఎవరు ఏది ఎన్నుకున్నో చూద్దాం. తొందరగా చర్చికి వెళ్ళాలి. ఈరోజు ఎలా అయినా దేవుడు నాతో మాట్లాడాలి. ఊకే ఇంట్లో గిన్నెలు ఉన్నాయి, బట్టలు ఉతకాలి, తమ్ముని వాళ్ళకి స్కూల్కి పంపించాలి. అంతా టైం పెట్టుకొని చర్చి కాడ ఊకే టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటావు? నీ రక్షణ మారు మనసుని ఇంకా నువ్వు బలపరుచుకోవాలంటే ఈ ఆఖరి రోజులలో మందిరంలో గడపడం చాలా మంచిది. ఖచ్చితంగా సన్నిధికి వెళ్ళాలి. అవును ప్రభువా, నిజమే. నీ చిత్తం నా పట్ల నెరవేర్చండి. నువ్వు రక్షణ మారు మనసు పొందుకొని ఎన్నాళ్ళైందో నీకు గుర్తుందా? అయినప్పటికీ ఇంకా నీ రక్షణను ఇంకా నువ్వు బలపరుచుకోవట్లేదు. ఈ ఆఖరి రోజులలో అయినా నువ్వు మందిరంలో గడుపు. ఊకే చర్చికి ఏం పోతావు? ఇంట్లో అన్ని పనులు పెట్టుకొని తమ్ముడిని అక్కడ స్కూల్కి పంపించాలి. బస్సులు దొరుకుతాయి, ఇప్పుడు ఆటో దొరుకుతాయి. పోయి ఏం చేస్తావు? మంచిగా హాయిగా నిద్రపోవచ్చు కదా. అవును నిజమేగా. ఆరాధనకి వెళ్ళాలో లేదు, పని ఉంది, పాత్రలు తోమాలి, బట్టలు ఉతకాలి, తమ్ముళ్ళకి స్కూల్కి పంపాలి. ఎలాగైనా మందిరం వరకు వచ్చానుగా వెళ్తాం. అయ్యో ఆమె చూడండి ఎలా మోకరించి ప్రార్థిస్తుందో. నేను కూడా చేయగలుగుతాను మోకరించి. ఆమెకే వస్తుందా? అమ్మో 5 నిమిషాలు అవుతుందా? నేను ప్రార్థించి చాలాసేపు గడిపాను మందిరంలో. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ఇంతసేపు ప్రార్థించారుగా, దేవుడు మీ ప్రార్థన సఫలపరుస్తాడా? మీకు కార్యాలు జరిగిస్తాడంటారా? ఖచ్చితంగా సిస్టర్. దేవుడు సంవత్సరం అంతా తన భద్రమైన రెక్కల కింద కాచి కాపాడాడు కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పించాలి కదా సిస్టర్. సిస్టర్, మీరు ఇంతసేపు 1 గంట సేపు మోకరించి ప్రార్థించారు కదా, మీకు మోకాళ్ళు నొప్పెట్టావా? అలా ఏం లేదు సిస్టర్, దేవుని కృప. అక్క, అక్షిత్ స్కూల్కి వెళ్ళావా? అక్షిత్ వెళ్ళానక్క. హోంవర్క్ చేసుకున్నావా? చేసుకున్నానక్క. ఇప్పుడు చూడండి, వీడిని ఎలానైనా నా వాణ్ణి చేసుకుంటాను. జోనా, ఈరోజు మందిరానికి వెళ్ళాను. దేవుడు నాతో మాట్లాడాడు. చాలా సమాధానంగా ఉంది జోనా, చాలా సంతోషంగా ఉంది. నువ్వు కూడా నాతో పాటు మందిరానికి రావచ్చు కదా. పోక ఎప్పుడు దేవుడు దేవుడు అంటావు. ఊకే ఓన్లీ ఫెస్టివల్స్కే రావాలి. నువ్వు ఫంక్షన్లకు పోదామంటే ఫంక్షన్లకు రావు, పార్టీలకు పోదామంటే పార్టీలకు రావు. నీతో కాకుండా తమ్ముని కూడా ఖరాబ్ చేస్తున్నావు. నువ్వు ఓన్లీ సండే టు సండే రావాలి చర్చికి. ఊకే ఓగు. అలా అనొద్దు జోనా, తప్పు. ఏదో ఒక రోజు దేవుడు నీ జీవితంలో కూడా కార్యాలు జరిగిస్తాడు. ఏదో ఒక రోజు దేవుడు నీతో కూడా మాట్లాడతాడు. అక్షిత్, మనం కలిసి ప్రార్థన చేసుకుందామా? సరే అక్క. అరే అక్షిత్, బయటికి ఆడుకోవడం దారా. అరే ఎప్పుడు చూసి ఇంట్లోనే ఉంటా. మీ అక్కని బయటికి పంపించదు. మీ అక్కని ఇంట్లో కొడుతుందారా? కాదురా, మా అక్కనే నా బెస్ట్ ఫ్రెండ్. మా ఇంట్లో ప్రేయర్ ఉంది, మీరు కూడా వచ్చి ప్రేయర్ చేసుకోవచ్చు కదరా మాతోటి. రండి బెటా, కలిసి ప్రార్థన చేసుకుందాం మనం కూడా. అక్క, మా అక్క పిలుస్తుంది అక్క. మళ్ళీ జల్ది వస్తా అక్క, రేపు వస్తా అక్క. సరే బేటా.
అక్క చర్చికి పోయినావా అక్క? వెళ్ళాను రా. అదే నెల మొత్తం సంవత్సరం అయిపోతుంది కదా, అయినా సంవత్సరం నుంచి చర్చికి పోతున్నావు అంటున్నావు. చర్చిలో ఏం నేర్చుకుంటున్నావు అసలు? ఏదో పోతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, జర్రసేపు వస్తున్నావు. నాలాగా ఎవరైనా మందిరానికి వెళ్తారా? నేను సంవత్సరం అయిపోయింది, మరి డైలీ వెళ్తూనే ఉన్నాను. పుట్టి పోతే సరిపోదక్క, ప్రార్థన కూడా చేయాలి. నువ్వు చక్కగా చేసుకో ప్రార్థన, చెల్లెకి నేర్పియావు. నువ్వు చెడిపోతున్నావు, ఆమెను కూడా చెడగొడుతున్నావు. మస్తు చెప్పావులేరా. చెల్లెని విలువిగా ప్రార్థన చేసుకుందాం. పో అన్న, తర్వాత వస్తా. రాసే నీ ప్రార్థన చేసుకుందాం. మీలో ఉన్న వాళ్ళందరూ సగం నా వాళ్ళే ఉన్నారు, జాగ్రత్త, వస్తున్నా. రక్షణ మారుమనసు పొంది కూడా త్రాగుడు వ్యసనాలకు బానిసయ్యారు. రక్షణ పొంది ఏం లాభం? తాగుడు వల్ల వచ్చే ఉపయోగం ఏంటి మీకు? అరే తాగుట్లనే ఉందిరా సంతోషం, ఆనందం మొత్తం. మనం సంపాదించడానికే తాగడానికి. ఏమన్నా దేవుడు మీ బాధలు తీర్చిండా? ఏమన్నా తీర్చిండా? అంతా మనం సుఖపడానికే. కానివ్వండి కానివ్వండి, అయ్యో కానివ్వండిరా కానివ్వండి. ఇంకా 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 కానివ్వండిరా. అసలు మత్తులైపోలేరా మీరు. మీ వల్ల ఏం ప్రయోజనం ఉండదురా లోకంకి. తాగండి. అరే బార్ షాప్ ఏడుందిరా? ఏమోరా తెలియదు, నడువు. అరే రేపు సండే ఉంది కదరా, రేపు చర్చికి పోలే కదా? అరే ఎల్లుండే ఎగ్జామ్ ఉందిరా, ఏం పోతావు చర్చికి? ఫెయిల్ అవుతావు. లోక సంబంధమైన జ్ఞానం ఎప్పటికీ శాశ్వతం కాదు. పర సంబంధమైన జ్ఞానం కోసం పోరాడండి. లోక సంబంధమైన జ్ఞానం కొద్దిసేపు మాత్రమే. అరే పర సంబంధమైన జ్ఞానం ఏమన్నా అన్నం పెడతారా మీకు? ఇంతనా అన్నం పెడతారా? అరే మంచిగా చదువుకోక, ప్రయోజకులు కాక, మీరు ఏందిరా మరి సమయం వృధా చేసుకోక మంచిగా నిద్రపోయి, రేపు ఎగ్జామ్ ఉందంటే మళ్ళీ ఈరోజు 5 నిమిషాలు చదువుకుంటే మస్తు అయిపోయాయి. దానికి ఎంతసేపు ఎందుకురా ప్రార్థన మీకు? అయినా చదవడం ఎందుకురా మీకు? అరే ఎట్లయినా చర్చికి వెళ్ళొద్దురా, చదువుకుందాం. సరేరా. జరసేపు ప్రార్థన అన్న వేసుకొని బైబుల్ అన్న చదువుకుంటా. ఇంత కేవలం బైబిల్ చదవడం మాత్రమే కాదు, దానిలో ఉన్న వాక్యాలను ధ్యానించాలి. వాటిని మన నిజ జీవితంలో ఎప్పుడూ వాటికి అనుసారంగా మనం నడుచుకోవాలి. అరే ఇప్పుడు వీన్ని ఎట్లయినా నేను పడవదోయాలి, ఎట్లయినా సరే పడదోయాలి వీన్ని. అరే ఊకేం ధ్యానిస్తావురా? అరే జరసేపు నిద్ర పోతా, మంచిగా రాత్రి అంతా ఆఫీస్ పోయేసి వచ్చి ఊకే టైం వేస్ట్ చేసుకునే బదులు అట్లా నిద్ర పోవచ్చు కదరా. ఎంతసేపు అంటే చదువుతావు? చాలిగా మస్తు అయింది, జరసేపు పండుకున్నా వండుకుంటా. సుఖంగా ఉండాలరా, మనం లోకంలో ఉన్నదే సుఖంగా ఉండడానికి. అయ్యో దేవా. రాజా ప్రభువులకు ప్రభువా, ఎవరు నీకిలలో సాటి, సదాకాలం నిలిచే నీ సింహాసనం, జయించిన వారికి సుఖితం. ఈ జీవన పోరాటములో నాకు జయమిచ్చుటకు నీకే సాధ్యం. ఈ జీవన పోరాటములో నాకు జయమిచ్చుటకు నీకే సాధ్యం. ఆత్మలో ఫలించిన ప్రతి ఆత్మ పరమందు చేర్చబడెను, మరియు ఫలింపని ప్రతి ఆత్మ తీర్పులో నిలబడెను. ఇది ధవల సింహాసన తీర్పు.
లేదు చూసారా, ఇంతమందిని సంపాదించిన మీలలో కూడా కొందరిని సంపాదించబోతున్నా, రెడీగా ఉండండి. ప్రభువా, మేము వాళ్ళు ఒకటే మందిరానికి వెళ్ళాము కదా, మరి వాళ్ళు ఆ గుంపులో ఎందుకున్నారు, మేము ఈ గుంపులో ఎందుకున్నాం? మీ విశ్వాస యాత్రలో మీరు త్రోవ తప్పితిరి, ఆత్మీయ నడిపింపుతో మీరు నడుచుకోలేదు గనుక మీరందరూ తీర్పులోకి వచ్చారు. నా సన్నిధిని నీవు మనసారా ఆనందించలేదు, ఆచార సంబంధమైన ఇష్టానుసారంగా నువ్వు జీవించావు గనుక తీర్పులోకి నువ్వు వచ్చావు. రండి రండి రండి, మీకు ఎప్పుడూ నేను స్వాగతం పలుకుతూనే ఉంటాను. మరి నేను చక్కగా బైబిల్ చదువుకున్నాను కదా ప్రభు, మరి నేను ఎందుకు వచ్చినా ఇక్కడ? నీవు వాక్యాన్ని ధ్యానించక దురాత్మ చెప్పిన నడిపింపులో నువ్వు నడిచావు గనుక నువ్వు కూడా తీర్పులోకి వచ్చావు. రండి 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 బాబు రండి. మంచి బిజినెస్ మ్యాన్ని, మంచి బాప్తిజం తీసుకున్నావు కదా, నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చేటివి? వ్యాపారం చేయటం మంచిదే కానీ భక్తినే వ్యాపారం చేయకూడదు. నీవు ఇలాగనే చేసేటివి కదా, అందుకే నువ్వు తీర్పులోకి వచ్చావు. రా బాబు రా రా రా, పెద్ద బిజినెస్ మ్యాన్ అని చెప్పుకున్నావు కదా. నేను చర్చికి వద్దామంటే మా స్నేహితుడు వద్దన్నాడు, నేనేం చేసిన? పరలోక సంబంధమైన జ్ఞానాన్ని కనిపెట్టక భూ సంబంధమైన జ్ఞానాన్ని నువ్వు కోరుకున్నావు, నీ రక్షణను పాడు చేసుకున్నావు, అందుకని నువ్వు తీర్పులోకి వచ్చావు. ఎంత వెర్రి వాళ్ళురా మీరు, నేను మాట చెప్పేస్తే చాలు లోబడిపోయారు. రండి రండి, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. నేను బాప్తిసం తీసుకున్నా కానీ పరలోకం ఎందుకు పోలే? నీ యొద్దకు నా ఆత్మ వచ్చి పలుమార్లు నిన్ను బ్రతిమలాడినను నీవు నీ మనసు మార్చుకోలేదు. నీ రక్షణను కాపాడుకోక నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తించితివి, అందుకే నువ్వు తీర్పులోకి వచ్చావు. అరే చెప్పినా కదరా బాబు, తాగుతే పోరని. నేను నన్ను బానిసగా మీరు చేసుకోవాలనే కదా మిమ్మల్ని ఆకర్షించాను. నీ సమయాన్ని వృధా చేస్తూ ఫోన్లోనే మరీ ఎక్కువ సమయాన్ని నువ్వు గడిపినందుకు నువ్వు కూడా తీర్పులోకి వచ్చావు. రా బాబా రా 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 రా, ఫోన్ చూసుకుంటూ సమయాన్ని గడిపేయాలి. నీ హృదయాన్ని సరిచేసుకోవటకు చూపించని ఆసక్తి వస్త్రాలకును అలంకరించుకొనుటకును జ్ఞానము సంపాదించుకొనుటకును నీవు తిరిగితివి కదా, అందుకనే నీవు కూడా తీర్పులోకి వచ్చితివి. రా పాపా రా 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 రా, మంచిగా చీరలు కట్టుకొని మంచిగా పౌడర్లు వేసుకొని మంచిగా అందరికి చూపించుకుందాం అనుకున్నావా ఏంటి? మీరందరూ నా ప్రజలే, మీరందరూ నా ప్రజలే. మీరందరూ నరకానికి పాలిభాగస్తులయ్యారు. దేవుని నామానికి స్తోత్రాలు. మరి ఒక స్క్రిప్ట్, ఒక సందేశం ఏంటంటే, మనం మన ఆత్మీయ యాత్రలో ఎదుగుతున్నప్పుడు దురాత్మ ఆత్మ రెండు ఆలోచనలు మనకు వస్తాయి, కానీ మనం ఎన్నుకున్న దాన్ని బట్టి మనం ప్రతిఫలము పొందుకుంటాం. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడున్న వీళ్ళందరూ మంచిగా ఆత్మీయ మాటను విన్నారు కాబట్టి వీరందరూ పరమందు చేర్చబడ్డారు. మరి ఇటు ఉన్న వీళ్ళందరూ వారి యొక్క ఆలోచనలు ఎట్లున్నాయంటే దురాత్మ చెప్పేటివే ఆకర్షితంగా తీసుకొని వాటిని ఎన్నుకొని నడుచుకున్నారు. మన జీవితంలో కూడా మనం ఆలోచించి ప్రతి ఒక ఆలోచన దేవుని దృష్టికి ఏ రీతిగా ఉందని తెలుసుకోవాలని ఈ యొక్క స్క్రిప్ట్, ఒక సందేశం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.